హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు మసాలా కర్రీలకు యూజ్ అయ్యే పొడిని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలు, ముప్పావు కప్పు మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు, సాజీరా వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేగిన తర్వాత అవి పక్కకు తీసేసుకొని ఒక 10 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అవి కూడా పక్కన ప్లేట్లో తీసుకొని కొంచెం కొబ్బరి తురుము తీసుకొని అది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పొడిని ఒక ప్లేట్లో కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే మిక్సీ పట్టిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక 2-3 మంత్స్ బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు, పాడవదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.